నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరుల ఆగడాలు తట్టుకోలేక రైతు శంకర్ గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందే పురుగుల మందు తాగాడు. దీంతో స్థానికులు గమనించి జనరల్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం బాధితుడు శంకర్ గౌడ్ చికిత్స పొందుతున్నాడు. రాజేష్ రెడ్డి అనుచరుడు బాలాగౌడ్ ఒత్తిడి మేరకు తాము అమ్మే భూమికి రిజిస్ట్రేషన్ కాకుండా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఇటు ఎంఆర్ఓ ఆఫీస్కు అటు పోలీస్ స్టేషన్కు తిప్పుతున్నారన్నారు. ఓవైపు ఎమ్మెల్యే అనుచరుడు బాలాగౌడ్ అధికారులు పెడుతున్న వేధింపులను భరించలేక మనస్తాపంతో శంకర్ గౌడ్ పురుగుల మందు తాగాడని బాధితులు బోరుమంటున్నారు. అయితే అక్కడ నుంచి వాళ్ళ మామ బాలగౌడు మొత్తం చేసేదంతా కథ మొత్తం బాలగౌడు సార్. ఆయన ఫోన్లు చేసి చెప్పడం ఎంఆర్ఓకు గిట్ల వరకు వీళ్ళందరికీ వాళ్ళు ఫోన్లు చేసుకోవడం ఈయన బాలగౌడు ఈ సైతం వీళ్ళు నడిపించుకో మొత్తం వీళ్ళే ఏది వెతుకులేదు వాడు ఏం చేసేది అనమాట. ఆయన ఎమ్మెల్యే చెప్పినట్టే ఎమ్మెల్యేనే చెప్పినట్టే ఇంకా మేమేం చేస్తాం. కరెక్ట్ నాకు అడుగు 1 ఎకరం ఉంది వీళ్ళకి 5 ఉంటుంది అంటే ఆమె 5 గుంటలు అమ్ముకున్నది. మేము అడమలే వీళ్ళు 5 గుంటలు అమ్ముకున్నాక అడమడి ఇటువంటి 15 రోజులు ఇబ్బందులు పెట్టుకుంది. నువ్వు అమ్ముకున్నప్పుడు వెళ్ళమండి వాడు అమ్ముకున్నప్పుడు నువ్వు అడ్డం వస్తున్నావు. వాళ్ళిద్దరిని పెద్ద కొడుకు పెద్ద కొడలు లేదు వాళ్ళు సంపాదించి నీళ్ళు ఏమన్నా ఉందేమో భూమి ఏమన్నా ఉందేమో తీసుకోమంటారు. అలా చేస్తే తీసుకోమని వాళ్ళు సంపాదించి నాకు వద్దు. నేను నమ్మూరు కష్టపడి సంపాదించాను. నా కొడుకు నా బిడ్డ ఇద్దరు కలిసిపోతున్నాను విడది నాకు అన్ని వాళ్ళే వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, భూమి అమ్మకుండా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరుడు అడ్డుపడుతున్నాడని రైతు ఆవేదన చెంది నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందైతే ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందు బిన్నపల్లి మండలం లింగసానిపల్లి సంబంధించినటువంటి ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ పక్కనే ఉన్న వాళ్ళంతా కూడా హుటాహుటిన 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే అతను శంకర్ గౌడ్ అనే రైతు వాళ్ళ దాయాదుల మధ్య కొన్ని తగాదాలు ఉన్నాయని చెప్పేసి తనకు వసంతాపూర్ అంటే పక్కనే ఉన్నటువంటి వసంతాపూర్ శివారులో ఒక భూమి ఉందని చెప్పేసి తన అవసరాల నిమిత్తం ఆ భూమి అమ్ముకోవడానికి కొంత భూమి అమ్మాలని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే అక్కడ అప్పటికే వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి బాలగౌడ్ అనే వ్యక్తి అతను ఆ భూమి అమ్మకుండా అడ్డుకుంటున్నాడని చెప్పేసి ఎవరైతే వీళ్ళ శంకర్ గౌడ్ దాయాదులు ఉన్నారో వాళ్లకు సపోర్ట్ చేస్తూ తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పేసి చివరకు రిజిస్ట్రేషన్ ఎవరికైతే అమ్మామో వాళ్ళకి చేద్దామని అక్కడికి వెళ్తే అక్కడికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో సంబంధిత అధికారులకు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేయించి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకున్నాడని చెప్పేసి ప్రతిసారి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ కు ఎంఆర్ఓ చుట్టూ తిరగడమే పని సరిపోయింది. మాకు అవసరాలు ఉన్నాయి, మా భూమి అమ్ముకోకుండా వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆవేదనతో మనస్తాపం చెందినటువంటి శంకర్ గౌడ్ ఈ రోజు ఎమ్మెల్యే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందు అతను ఆత్మహత్య పురుగుల మందు తెచ్చుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమక్షం ముందే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది చూసినటువంటి స్థానికులు సమాచారం ఇచ్చి ఆ సమాచారంతో అక్కడికి వెళ్లి సహాయంతో తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. అతని కండిషన్ మరి ఏ విధంగా ఉందనేది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు క్లారిటీగా లేదు. అయితే కొంత అతను పూర్తి స్థాయిలో ఇప్పటి వరకే ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పేసి దాయాదుల మధ్య ఉన్నటువంటి మా గొడవల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరుడు పూర్తిగా తలదూర్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కేవలం ఆ గ్రామానికి సంబంధించిన లింగసానిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నాడో బాలగౌడ్ అనే వ్యక్తి అతనే దీనికి మొత్తానికి కారణం అని చెప్పేసి ఆయనతో పాటుగా తన దాయాదులు కూడా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా ఈ బాధితుల ఇతరైతే శంకర్ గౌడ్ ఉన్నాడో శంకర్ గౌడ్ సంబంధించినటువంటి భార్య కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అధికారంలో ఉన్నామని చెప్పేసి
కొంతమంది అయితే పూర్తి స్థాయిలో గ్రామాల్లో మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి దాంట్లో భాగమే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి ఎంత ఎమ్మెల్యే అనుచరుడైనంత మాత్రాన పక్క అంటే పాలి పంచాయతీలో తలదూర్చడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతమైతే అతను చికిత్స పొందుతున్నాడు. అతని కండిషన్ ఏ విధంగా ఉందనేది అప్పట్లో డాక్టర్లు చెప్పే అవకాశం అయితే ఉంది. సింధురా, అయితే శేఖరాచారి ఎమ్మెల్యే అనుచరుడి వల్లనే రైతు ఎవరైతే ఉన్నారో తను ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు ఎమ్మెల్యే అనుచరుని అదుపులోకి తీసుకున్నారా? ఇప్పటికైతే పోలీసులకు ఫిర్యాదు వీళ్ళు చేయలేదు. అతని పరిస్థితి బాగలేదని చెప్పేసి ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం అయితే వాళ్ళు ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆసుపత్రి వద్ద అతని ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా పోలీసులు ఇప్పటి వరకు అయితే అక్కడికి వచ్చినటువంటి దాఖలు అయితే కనిపిస్తలేదు. మరి వీళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వస్తారా? పోలీసులు కూడా మరి అధికార నాయకులు, అధికార పార్టీ నాయకులు చెప్పింది వింటారా అనేది అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.